మనమైతే కాకినాడ నుంచి వచ్చేసి దారిపల్లి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తామన్నమాట. మామూలుగా లేరు, ఆదివారం కాబట్టి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారన్నమాట. అలా వెళ్తే వాటర్ ఫాల్స్ అలా కిందకి వెళ్ళాం అంటే మనకి శివలింగం అయితే ఉంటుంది చిన్నది ఇక్కడ. నిజంగా సండే బ్లాగ్ బాస్టర్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సురేష్ నాని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అయితే కాకినాడ నుంచి వచ్చేసి దారిపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తామన్నమాట. కాకినాడ నుంచి చూసుకుంటే దారిపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చి కరెక్ట్గా 60 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మనం ఇప్పుడైతే ప్రజెంట్ ఏపీఎస్పీ బంక్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అయితే అవుదాం. మన వాళ్ళు వెనకాల పెట్రోల్ అయితే కొట్టిస్తున్నారు. ప్రజెంట్ మనం అయితే పెట్రోల్ అయితే కొట్టిస్తామంట బంక్లోని. సో పెట్రోల్ ఫుల్ అయిపోగానే మనం అయితే స్టార్ట్ అయితే అయిపోదాం. మనం అయితే పిఠాపురం బ్రిడ్జ్ దగ్గరనే, పిఠాపురం దగ్గర మనకి శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. పిఠాపురం నుంచి లెఫ్ట్ కట్ అవగానే మనకి ధర్మవరం వెళ్ళి రూట్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ధర్మవరం చూసుకుంటే మీకు 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్నమాట. ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోమంటే ధర్మవరంకి మనం హైవేకి అయితే ఎక్కుతాం అన్నమాట. ఈ రోడ్డు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి మంచి టైం స్లాప్లు అయితే పెడతాను, చూడండి. ఇదే రోడ్డు మంచిగా అయితే పచ్చడి పొలాలతో అయితే ఉంటుంది. ఇప్పుడు అన్ని కోతలకు వస్తాయి కాబట్టి ఓన్లీ ఎండిపోయినట్టు అయితే ఉంది. కానీ నిజంగా ఇప్పుడు సమ్మర్లో ఈ రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న చెరువులు దాటుకుని అయితే మనం వెళ్తాం అన్నమాట ధర్మవరం రూట్కి. ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. అసలు కనీసం ఇలా ఇక్కడ ఈ సరౌండింగ్లో దగ్గర ఒక 500 కొబ్బరి చెట్లు ఉంటాయి. ఇది అమలాపురం కాదు, ఏమీ కాదు. చూడండి ఎంత బాగుందో వ్యూ. కరెక్ట్గా ఇక్కడి నుంచి ధర్మవరంకి వచ్చి మనకి ఇంకా 3 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ బోట్ చూపిస్తుంది కదా, ఇలా అయితే వెళ్ళాలి. 3 కిలోమీటర్స్ రోడ్లో మనకి పామాయిల్ తోటలు, కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇటు పక్క కూడా మొత్తం ఫుల్గా. ధర్మవరం హైవే మీదకి అయితే వస్తామన్నమాట. ఇది వచ్చి కత్తిపూడి రాజమండ్రి హైవే రోడ్డు. సో ఇక్కడ నుంచి మీకు అలాగా చెప్తాను చూడండి. మీకు ఇలా చిన్న ఇక్కడ రోడ్ కటింగ్ ఉంది కదా, ఇది వచ్చి ధర్మవరం మోస్ట్ ఫేమస్ కానీ రాజుల బిర్యానీలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మనం అయితే కరెక్ట్గా ధర్మవరంలో అయితే ఉన్నమాట. ఇక్కడ నా చుట్టూ చూసుకుంటే మీకు ఇక్కడ బిర్యానీలే ఉంటాయన్నమాట, రెస్టారెంట్లు. ఇక్కడ వచ్చి బాగా ఫేమస్ అన్నమాట క్షత్రియ బిర్యానీ. సో ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ధర్మవరం వచ్చిన వాళ్ళు అయితే టేస్ట్ చేస్తారన్నమాట. సో మేము కూడా ఒక 2 బిర్యానీ ప్యాకెట్లు తీసుకుని అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చికెన్ బిర్యానీ ఫుల్ వచ్చి 220, ఆఫ్ వచ్చి 190. అన్నీ కూడా ఇవన్నీ రాజుల బిర్యానీలు అన్నమాట. మనం ఒక 4 చెప్పి పార్సల్ అయితే తీసుకుని వెళ్ళిపోదాం. లోపల సిట్టింగ్ అయితే అలా ఉంది. మనం అయితే 4 బిర్యానీ పార్సల్ అయితే తీసుకున్నాం. ఒకటి వచ్చి 220 రూపీస్, మొత్తం 88 రూపీస్ అయితే. దాన్ని మనం 4 పార్సిల్ అయితే తీసుకున్నాం, బిర్యానీ పార్సిల్. అస్సలు లేట్ అయితే ఉండదు ఇక్కడ. పార్సిల్స్కి అన్నీ రెడీగా అయితే ఉంటాయన్నమాట. బిర్యానీ తీసుకొని పార్సిల్స్ మళ్ళీ మన హైవే అయితే ఎక్కేసాం అన్నమాట. సో లెట్స్ గో. మనం పత్తిపడి దాటగానే మనకి అక్కడ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది కదా, వివేకానంద స్టాచ్యూ. మనం ఆ స్టాచ్యూ దగ్గర నుంచి ఇలా అయితే వెళ్ళాలి. సో ఇదే స్టాచ్యూ దగ్గర నుంచి మనం అయితే ఇక్కడ నుంచి అయితే ఇలా కిందకి కట్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవడమే దారిపల్లికి. ఇక్కడ ఏదో టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారనమాట. సో పూర్తి అయితే చూడాలి. కట్ అయింది కదా, అక్కడి నుంచి చూసుకుంటే మన దారిపల్లి వాటర్ ఫాల్ వచ్చి 22 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ లేట్ లేకుండా కొట్టుకుంటా పోతాం. అదే రూట్ స్ట్రైట్గా రాగానే ఇక్కడ చూసుకుంటే ఆంధ్ర శబరిమల అనే బోర్డు ఉంది కదా, మనకి ఇక్కడ నుంచి 18 కిలోమీటర్ అన్నమాట ఆంధ్ర శబరిమల అయితే. దారిపల్లి వాటర్ ఫాల్స్ కూడా సేమ్ అంతే.
ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకొక 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ లంపకలావ్ అని బోర్డు కూడా ఉంటుంది. ఇదే రూట్ మనం స్ట్రైట్గా పోవాలన్నమాట. ఇంకా మళ్ళీ బోర్డు అయితే ఉంది 15 కిలోమీటర్లు ఎలా వెళ్తే ఆంధ్ర శబరిమల. ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఆంధ్ర శబరిమలకి అని బోర్డులు ఉన్నాయి చూసారా, 15 కిలోమీటర్లు ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అని. సేమ్ ఇదే రూట్లో 2 వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. ఎదురుకి వెళ్ళాక ఆంధ్ర శబరిమలకి అయితే ఒక పక్క నుంచి కట్ అవ్వాలి, దారిపల్లి వాటర్ ఫాల్స్కి అయితే ఒక పక్క నుంచి కట్ అవ్వాలి. రోడ్లు కూడా మొత్తగా వేసినట్టున్నారు. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే పొలాల్లో పని చేస్తున్నారు చూసారా, మొత్తం పంట అంతా అయితే కోతకు వచ్చిందన్నమాట. కోత అయితే చేస్తున్నారు. 360 అంతా చూడండి, మొత్తం అన్నీ కూడా పామాయిల్ చెట్లు అన్నమాట. ఇవన్నీ కూడా కరెక్ట్గా మనం దారిపల్లి వెళ్ళి వాటర్ ఫాల్స్ దగ్గరలో అయితే ఇలా చాలా చోట్ల తోటలు అయితే ఉంటాయన్నమాట, పామాయిల్ తోటలు. ఇక్కడ పామాయిల్ తెలుసు కదా, ఆయిల్ అయితే తయారవుతుంది పామాయిల్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఒక్కొక్క చెట్టుగా ఉన్నాయి, ఒక చెట్టుకి మొత్తం అన్ని కోతలు అయితే అయిపోయినట్టు ఉన్నాయి. నిజంగా ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫోటోషూట్కి కానీ దేనికైనా అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఇది సిట్టింగ్ పర్ఫెక్ట్ స్పాట్ అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే సిట్టింగ్ వేయాలంటే వీళ్ళని ఇక్కడ సైడ్ గల వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పర్మిషన్ తీసుకొని అయితే వేస్తే ఫ్రెండ్స్తో మంచి సండే రోజు చిల్ అయితే అవ్వచ్చు అన్నమాట. ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. సో ఇలా స్ట్రైట్కి వెళ్ళామంటే మనం దారిపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం అన్నమాట. ఇలా రైట్కి కట్టామంటే ఆంధ్ర శబరిమల వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం. ఇక్కడ చూసుకుంటే మీరు చిన్న బోర్డు అయితే పెట్టారు కానీ స్ట్రైట్గా వెళ్తే దారిపల్లి, రైట్కి కట్ అవుతే మనకు వచ్చి ఆంధ్ర శబరిమల వాటర్ ఫాల్ అన్నమాట. సో మనం దారిపల్లికి అయితే ఇలా వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో వాటర్ ఫాల్కి వెళ్ళి వే అంతా కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట, రోడ్ అంతా కూడా. అక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది. బ్రిడ్జ్ దగ్గర నుంచి చాలామంది అయితే ఫోటోషూట్ చేస్తున్నారు. కరెక్ట్గా ఇది ఒక మంచి వ్యూ పాయింట్. కరెక్ట్గా ఈ వ్యూ పాయింట్ ఆనుకునే రోడ్డు ఉంటుంది. ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోయింటే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాం అన్నమాట. ప్లేస్లో ఇవే లాస్ట్గా ఉండి పాకలు. జస్ట్ ఇక్కడ ఓన్లీ 4-5 పాకలు మాత్రమే ఉన్నాయన్నమాట. మనం దారిపల్లి దగ్గరికి అయితే వచ్చేసాం. నా కొండ మీదకి అయితే మనం వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే. సో ఫైనల్లీ మనం దారిపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వస్తామన్నమాట. ఇలా పైకి వెళ్తే పార్కింగ్, ఇలా లెఫ్ట్ అయితే తిరిగామంటే మనం దారిపల్లి లోపలికి అయితే వెళ్తామన్నమాట వాటర్ ఫాల్స్కి. సో లేట్ లేకుండా అయితే వెళ్ళిపోదాం పదండి. మామూలుగా లేరు, ఆదివారం కాబట్టి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారన్నమాట దారిపల్లి వాటర్ ఫాల్ దగ్గర. ఇక్కడ చూసుకుంటే చాలా మంది చూసారా వంటలు అయితే వండుకుంటున్నారు అన్నమాట, పిక్నిక్లో చేసుకుంటున్నారు అన్నమాట. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే పైన వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాం అన్నమాట. ఇక్కడ చూడండి చాలా మంది అలా చిల్ అవుతున్నారు అన్నమాట, వంటలు గట్టా వండుకొని. అదిగోండి లేడీస్ గట్టా అందరూ కూడా మంచిగా డ్యాన్స్ అయితే వేసి చిల్ అవుతున్నారు. బిర్యానీ అయితే సూపర్ ఉంది నిజంగా. రే ఏంటది మన కోసం తమ్ముడు బిర్యానీ తీసుకొస్తున్నాను అనమాట. తమ్ముడు నిజంగా చాలా థ్యాంక్స్ రా రే. సో ప్రెజెంట్ మనం అయితే ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. లోపలికి వెళ్ళి ఎలా ఉందో వాటర్ ఫాల్ అంతా చూద్దాం. మనం అయితే కింద నుంచి పైకి అయితే నడుచుకుని వెళ్తున్నాం అన్నమాట. ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వస్తాం వాటర్ ఫాల్కి. ఈ కొద్ది వే దాటేమంటే మనం పైకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. కిల్లి నవలాక బాగుండే రాగా మళ్ళీ
ఒకసారి చూడండి ఎలా ఉందో దారి, ఇదంతా కూడా రాయల్ కింద స్టెప్స్ కింద ఉంది. ఇలా పైకి వెళ్తున్నారు కదా, అలా వెళ్తే వాటర్ ఫాల్స్. ఇలా కిందకి వెళ్ళామంటే మనకి శివలింగం అయితే ఉంటుంది చిన్నది, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే చిన్న నంది అయితే ఉంది, ఇక్కడ ఎదుర్కొంటే శివలింగం అయితే ఉందన్నమాట. ఓం నమ శివాయ. కానీ మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వస్తాం. బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అదని. ఫైనల్గా మనం అయితే వాటర్ ఫాల్ వ్యూ దగ్గరికి అయితే వస్తాం. ఇదే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, దారపల్లి వాటర్ ఫాల్స్ అనమాట. ఒక్కసారి వ్యూ ఎలా ఉందో చూడండి. ఇవాళ ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. ఇవాళ సండే కాబట్టి ఒక్కొక్కరు ఎలా ఎంజాయ్ చేస్తున్నాం చూడండి. ఫ్యామిలీస్తో వచ్చి చాలా వరకు స్కూల్ బస్సులు కూడా వచ్చాయి, స్కూల్ పిల్లల్ని తీసుకొని. ప్రజెంట్ వాటర్ అయితే తక్కువ ఉంది. అదే మీకు రైనీ సీజన్ అయితే ఫుల్ వాటర్ అయితే ఉంటుంది. ఆ పైన చూడండి జనాలు ఎలా ఉన్నారు, ఇంకా కుర్రోళ్ళు గట్ట. ఆ పైన అయితే కుర్రోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడేమో ఫ్యామిలీస్తో ఉన్న వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ చూడండి ఇంకా పైన చాలామంది ఎక్కారు. అది కొద్దిగా డేంజరస్ స్పాటే, ఎవరైనా వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి అక్కడ కానీ స్లిప్ అయి పడ్డారా కిందకి వచ్చేసరికి బుర్ర బద్దలేసిపోతుంది. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎవరితో వచ్చినా. కోయిలా 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 చూసుకుంటే చాలామంది ఇక్కడ వాటర్లో అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మనమైతే వాటర్లో స్నానం చేయాలంటే కొద్దిగా చల్లగా ఉంటుందని భయంతో మనం అయితే స్నానం అయితే చేయట్లేదు. మనం ఓన్లీ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తామన్నమాట. నిజంగా సండే బ్లాక్ బాస్టర్ అన్నమాట, అంత బాగుంది వాటర్. ఒక్కసారి కింద నుంచి పైకి వెళ్ళి వ్యూ చూడండి ఎలా ఉందో. స్లోపు జారేమో అంతే, ఇంకా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ వాటర్ ఫాల్ కింద ఉందా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి చూడండి ప్లేస్ ఎలా ఉందో. ఇవన్నీ వేయలేదు, మొత్తం ఈ రాళ్ళు ఎక్కి అలా పైకి వెళ్ళాలన్నమాట. కుర్రాలు కాబట్టి పై వరకు అయితే వెళ్ళిపోయారు. ఫ్యామిలీస్ అయితే చాలా అంటే చాలా కష్టం. మీరు కుర్రాలు అయినా సరే డ్రింక్ చేయకుండా ఉంటే పర్లేదు. అదే డ్రింక్ చేసి పైకి ఎక్కి ఒక్కసారి స్లిప్ అయ్యారా అంతే సంగతిలో. మీరు చూసుకుంటే వాటర్ ఫాల్ పక్కన పైకి వెళ్ళడానికి ఇలా స్లోప్ ఉంది. ఈ స్లోప్ వదిలేసి పక్క నుంచి రాళ్ళ కింద ఉంది కదా, దానిపై నుంచి మీకు పైకి వస్తే సేఫ్గా ఈ పైకి అయితే వస్తారన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జల్లులు చిన్న చిన్న మొక్క మీద అయితే పడుతున్నాయన్నమాట, భలే ఉంది. చూస్తే ఇక్కడ నుంచి వే ఉంది, చూసారు ఎలా వెళ్తున్నారు ప్రతి ఒక్కరిని. అక్కడ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పైన. కాకపోతే అక్కడ కొద్దిగా రిస్కే, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎవరు వచ్చినా సరే. అక్కడి నుంచి పడ్డామా కిందకి ఇంకా అంతే సంగతులు. ఈ పైనుంచి అయితే వాటర్ ఫాల్ అయితే వస్తుందన్నమాట మొత్తం. మన బ్యాక్ సైడ్ ఇంకొక చిన్న వాటర్ ఫాల్, ఇది పైనుంచి అయితే పడుతుందన్నమాట. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కానీ భలే ఉందిలే. ఇక్కడ వాటర్ పడుతుందంటే ఒక దాని ఏమంటే స్ప్రింకిల్స్ మన మొక్క మీద పడితే చల్లగా బాగుంది. ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో ఎక్కడైతే అనిపిస్తున్నాను. మీకు దానికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. వీడియో ఎలా అనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.